హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ మైసూర్ పాక్ ఎలా చేయాలో శనగపిండి తీసుకున్నాను. శనగపిండితోటి మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దామండి. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు గిన్నెలో వేసుకొని ఈ బౌల్లో వేసేసుకొని దీంట్లో 1 కప్పు శనగపిండికి 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. మనకి ఎంత కావాలో స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 3 కప్స్ కూడా తీసుకోవచ్చు. సో నేను 2 కప్స్ సరిపోతాయి, అందుకని 2 కప్స్ తీసుకుంటున్నాను. అలాగే 2 కప్స్ నెయ్యి తీసుకున్నాను. కరిగించుకున్న బట్టరు నెయ్యిది 2 కప్స్ తీసుకున్నాను. అంతే అండి. ఇప్పుడు ప్యాన్లో షుగర్ కరిగేంత వరకు, చక్కెర కరిగేంత వరకు వాటర్ వేసుకొని అందులోకి ఈ షుగర్ వేసేసుకున్నాము. టూ కప్స్ చక్కెర తీసుకున్నాము. కలుపుతూ ఉంటూ బాగా తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి షుగర్ సిరప్. ఇది అయ్యేసరికి ఈలోపు మనం దీంట్లో నెయ్యి వేసుకొని, నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకోవచ్చు. సో నేను నెయ్యి తీసుకున్నాను. ఇది ముందే ఇలా కలిపి పెట్టేసుకోవాలి ఆయిల్లో. ఎందుకంటే ఇది మనం ఇట్లా పిండి అలాగే డైరెక్ట్ వేస్తామంటే గట్టి గట్టిగా వస్తుంది కదా. గుంటలు లేకుండా రావాలంటే సాఫ్ట్గా ముందే కలిపి పెట్టుకుంటే కనుక మనకు చాలా సాఫ్ట్గా మైసూర్ పాక్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని ఈ విధంగా పిండిని అయితే ముందుగా కలిపి పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట. అందుకు షుగరు తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. షుగర్ కలిపి మెల్ట్ అయిపోయింది ఇంట్లో వాటర్లో. తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దగ్గరికి వచ్చేసింది పాకం, తీగ పాకం వచ్చేసింది. ఇలా అంటే ఇలా రావాలి. చూసారు, అలా రావాలి. అది పాకం. ఇప్పుడు ఈ పిండి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, పిండి ఇందులోకి వేసేసుకొని కలుపుకున్నాము. కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలి. ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి దగ్గర పడేంత వరకు. ఇలా కలుపుతూ ఉండాలి, కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలి, ఆపకూడదు.
ఈలోపు మనం ఈ టిన్కి ఈ మోడ్లో ఆయిల్ తీసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాము. చాలా అంటే చాలా ఈజీ అండి మైసూర్ పాక్ ప్రాసెస్. అన్నీ కరెక్ట్ కొలతతో తీసుకున్నామంటే, పిండి తీసుకుంటే దానికి 2 ఇంతలు షుగర్ తీసుకోవాలి, ఆయిల్ కూడా అలాగే తీసుకోవాలి. సో అన్నీ కరెక్ట్గా తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది మైసూర్ పాకు. చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. అంతేనండి, వచ్చేసి తయారైపోయింది. ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేసేసుకున్నాము. కరెక్ట్గా వచ్చేసింది. దీనిని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనము పీసెస్గా కట్ చేసుకుందాము. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇది ఆరిపోయింది. ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాము. చూసారు కదా ఎలా వచ్చిందో మైసూర్ పాకు. ఇదండి మైసూర్ పాకు ప్రాసెస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరే ముందుగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, బాయ్.